ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో పాలు పొందకుండా పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి మార్చి చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి మార్చి చదువుకున్నాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులైనారు, చాలా మంది నిద్రించుతున్నారు. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవముల దేవ, యేసు ప్రభు నామములో నీకు వందనాలు. ఇంతవరకు నిన్ను ఆరాధించి నిన్ను మైపరచడానికి సహాయపడిన స్తోత్రములు. మరొకసారి ఈ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నీ పిల్లలుగా మేము చేరువచ్చి ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నాను, సాయించండి, కనికరించండి, కృపను దాన్ని వెల్లడి చేయండి. దయగల దేవ, పరిశుద్ధమైన శరీరం, పరిశుద్ధమైన రక్తం, అందులో పాలు పొందక మునుకున్నాను నేను మేము నీ వాక్య పిల్లల్లో నన్ను నేను పరిశీలించుకొని మౌనం పరిశీలించుకొని దేవ యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి సహాయం చేయాలి. అయోగ్యంగా తిని త్రాగితే ఇందువల్ల మీలో నాకు బలహీన రోగులు అయినారు, చాలామంది నిద్రించుతున్నారంట. కనుక ప్రభా అటు తరుణము ఇవ్వకుండా మేము నూతన బలం పొందుకునే వారముగా, బలపరచబడే వారముగా, బలహీనులు కాకుండా బలపరచబడే వారముగా మీ వాక్య పిల్లల్లో సంపూర్ణంగా పరీక్షించుకొని పాలు పొందడానికి సాయించండి. దీనదాసును మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి, ఆత్మవిషేకాన్ని అనుగ్రహించి, వాక్శక్తి వాక్కు స్వాతంత్రం అనుగ్రహించి, సంఘక్షేమం కొరకు, మీ నామఘనత కొరకు ఈ దీనదాసుని మీరే వాడుకొని మహిమ పొందమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగం మనం తరచూ చదువుతున్నాం. అయితే యొక్క ప్రభు రాకడ దినాలు, ప్రభు యొక్క అంత దినాల్లో మనం చేయవలసింది ఏమిటి? ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించడం. ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంతేకాదు మనం ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడడానికి, ప్రభువులో ఐక్యపరచబడడానికి, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఒక గొప్ప నిరీక్షణతో, మరణించినప్పుడు తిరిగి లేస్తామనే ఆ నిరీక్షణతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది మరణించి తిరిగి లేచినాడు కనుక ఆ రక్తంలో శరీరంలో పాలు పొందే మనం తిరిగి లేస్తామనే గొప్ప నిరీక్షణతో మనము పాల్పొందుతూ ఉన్నాం. కాబట్టి ఇటు విధానంలో పాలు పొందే మనము ఇవన్నీ కూడా మనం దేవుడు ఆజ్ఞాపించినవన్నీ కూడా మనం పాటిస్తూ పరీక్షించుకుంటూ దేవుని వాక్యం చేత సరిచేయబడుతూ పనుల్లో పాలు పొందాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ అయోగ్యంగా తిని త్రాగితే ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులైనారు, చాలామంది నిద్రిస్తున్నారని రాయబడతాం. కాబట్టి అట్టి విధానంలో మనం పాలు పొందుకున్న దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడే వారుగా ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్గొంది
మనము దేవుని యొక్క పునరుద్ధాన శక్తిలో ఐక్యపరచబడేవారుగా, పునరుద్ధాన శక్తిని ధరించుకున్న వారుగా కనబడాలి. బలలో పాలు పొందడానికి దేవుని యొక్క పునరుద్ధాన శక్తిలో మనం ఐక్యపరచబడాలి. కాబట్టి దేవుని యొక్క పునరుద్ధాన శక్తిలో మనం పాలు పొందే ఐక్యపరచబడే వారిగా ఉండాలి. కాబట్టి ఇటు విధానంలో పాలు పొందడం ఎంతైనా క్షేమకరం. అయోగ్యంగా తెలియడానికి బలహీనలే, యోగ్యంగా పాలు పొందితే బలము, శక్తి, ఆనందం, సంతోషం. దేవుని యొక్క పునరుద్ధాన శక్తిలో మనం ఐక్యపరచబడతాము. ఇటు విధానంలో పాలు పొందడానికి మనకందరికీ ప్రభు సహాయం చేయగలరు. రండి, మొదటి సమయాలు గ్రంథం ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి సమయాల గ్రంథం 30:19 అందరిపై చదువుతాం. మొదటి సమయాలు గ్రంథం 30:19 అందరిపై చదువు. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. కాబట్టి దావీదు జీవితంలో మనం పోయినసారి చూస్తూ వచ్చాం ఎందుకు నష్టపోయాడు. అయితే తిరిగి సమకూర్చుకోవడానికి ఒకటే ఒకటి ఏంటంటే, తిరిగి సమకూర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర జవాబు పొందుకునేంత వరకు వెళ్ళు అనేంత వరకు అక్కడి నుంచి కదలేదు. దుఃఖం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది, ఎదురు ఉంది. అలాంటి సమయంలో ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను వెళ్ళి నా వారందరిని దక్కించుకుంటానా, నేను కలుసుకుంటాను ఆ సైన్యాన్ని, నువ్వు జవాబు ఇస్తే నేను వెళ్తాను, లేకపోతే లేదు అన్నట్లుగా దావీదు దేవుడి సన్నిధిలో మరి విచారణ చేసిన వాడుగా, జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేసిన వ్యక్తిగా చూస్తున్నాడు. కాబట్టి అందుకే దావీదు తిరిగి సమస్తంలో సమకూర్చుకున్నాడు, రక్షించుకున్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు. చదవండి ఆ మాట, 8వ వచనం, 30:8వ వచనం. నేను ఈ దండను తరిమి ఎడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యందు దావీదు విచారణ చేయగా, యెహోవా తరము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందని సెలవించెను. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, వినే దేవుడు. కాబట్టి కోల్పోవడానికి, నష్టపోవడానికి ఒక సమస్య అయితే తిరిగి సమకూర్చుకోవడానికి కూడా దేవుడు తరుణం ఇస్తా ఉన్నాడు. ఇక్కడ యాత్ర జీవితంలో రక్షించబడిన నాటి నుండి ఈ దినం వరకు ఎంతో నష్టపోయి తిరిగి సమకూర్చుకుని స్థిరపరచబడినటువంటి దినాలు లేకపోలేదు. అయితే ఈ దినాల్లో కూడా ఇంకా కోల్పోయిన దాన్ని సమకూర్చుకుని ఆత్మీయంగా బలపరచబడి ప్రభు రాగంలో ఎత్తబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దావీదు రక్షించుకున్నాడు, దావీదు సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. కాబట్టి ఏ అమాలేకులు దేన్నైతే దోచుకుపోయినారో దాని అంతటినీ రక్షించుకున్నాడు. చూడండి 20వ వచనం. మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వాటిని తోలిరి. కాబట్టి చూడండి, వాళ్ళ పశువులు వాళ్ళవే కాకుండా తిరిగి అమాలేకీలు వాళ్ళ యొక్క గొర్రెలన్నిటినీ కూడా గొడ్లన్నిటినీ కూడా దోచుకొని వచ్చినారు. తిరిగి సంపాదించుకుంటూ వచ్చారు, సమకూర్చుకుంటూ వచ్చారు, రక్షించుకున్నాడు. తన వారితో పాటు దోపుడు సొమ్ముని కూడా దేవుడు సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం దావీదు యొక్క జీవితం. కారణం ఏంటంటే ప్రార్థనా జీవితము, జవాబు పొందేటువంటి ప్రార్థన. సామాన్యమైన ప్రార్థన కాదు, కానీ జవాబు, దేవుని దగ్గర నుండి జవాబు వచ్చేటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారానే తిరిగి రక్షించుకోగలిగినాడు, తిరిగి సమకూర్చుకున్నాడు, తిరిగి మళ్ళా స్థిరపరచబడడానికి దావీదు ఆ ప్రార్థన ద్వారానే దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. రాజమ్మక నిద్రపోవమ్మా. కాబట్టి
ఇట్లాంటి అనుభవం, ఇలాంటి ప్రార్థన అనుభవం కావాలి. తిరిగి సమకూర్చబడాలంటే, తిరిగి రక్షించుకోవాలంటే, మన కుటుంబాన్ని కానీ సంఘాన్ని కానీ తిరిగి సమకూర్చుకోవాలంటే, రక్షించబడాలంటే మన కుటుంబాలు, మన పిల్లలు ఎలా ఉండాలంటే జవాబు పొందుకునేటువంటి ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. కాబట్టి రండి ఇంకొక వ్యక్తిని చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం తెలిసిన భాగమే. నష్టపోవడానికి కారణం ఏంటి అనేది కొన్ని లేఖనాలు చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. చాలా. కాబట్టి ఇక్కడ దేవుడు, ఇక్కడ మనోహ భార్య అని రాయబడింది. ఆమె గొడ్రాలుగా ఉంది. గొడ్రాలై కానుపు లేకుండా వెళ్ళనని 2వ వచనంలో రాయబడింది. అయితే ఒక దినమున మరి దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీవు కానుపు లేకపోయాను, అయితే నువ్వు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైనది ఏదియు తినకుండము. కాబట్టి గర్భవతిని అయినది మొదలుకొని ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగొద్దు, అపవిత్రమైన దాన్ని ఏది కూడా తినకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. తినే విషయంలో అపవిత్రమైనది ఉందా? తినే విషయంలో అపవిత్రమైనది ఉందా? చెప్పండి. మనం తినే ఆహారంలో అపవిత్రమైనది ఏదైనా ఉంటుందా? దేవుడు చెప్తా ఉన్నాడు, అపవిత్రమైన దాన్ని తిన. దానియేలు గ్రంథంలోకి వెళ్తే అక్కడ బబులోను దేశంలోనికి చెరగా కొనుక్కోబడిన దానియేలు స్నేహితులు ఏమిచ్చినారు? బబులోను యొక్క దేశంలో వారు తినేటువంటి ఆహారం, రాజు భోజనాన్ని ఇచ్చినారు. రాజు తినేటువంటి భోజనాన్ని ఇచ్చినారు. ఏమన్నాడు దానియేలు? ఆహారం వల్ల మేము కూడా అపవిత్రపరచబడతాం, మాకు ఈ ఆహారం వద్దు, మాకు కూరగాయలు ఆకుకూరల ఆహారం ఇవ్వన్నాడు. కాబట్టి జ్ఞానవంతులుగా బలవంతులుగా ఉండాలంటే రాజు భోజనం పూజించాలా మీరు? లేకపోతే మీరు బలహీనులుగా కనబడితే తిండి పెట్టే వాళ్ళకు, వాళ్ళు పోషించే వారికి, వాళ్ళు చూసుకునే వాళ్ళకు శిక్ష పడతారు. కాబట్టి వాళ్ళు హెచ్చరించినారు, లేదు మేము ఈ ఆహారం తినము, ఈ ఆహారం మేము తినము. కాబట్టి అట్టి విధానంలో వాళ్ళు దేవుని కొరకు ఆ విధంగా ఆ రాజ్యంలో నివసించడం ద్వారా గొప్ప ప్రఖ్యాతి కలిగిన వారిగా, దేశంలో ప్రథమ స్థానం కలిగిన వారిగా మనం చూస్తాం. దానియేలు శద్రకు మెషకు అబేద్నెగో మంచి బుద్ధి కలిగిన వారిగా, జ్ఞానవంతులుగా. అట్టి జ్ఞానవంతులు ఎవరు లేరు. దానియేలు గురించి ఇటు దేవతల ఆత్మ కలిగినటువంటి వారిని ఎవరైనా చూడగలమా అంటారు. కారణం ఏంటి? తినే ఆహారం ద్వారా కూడా తనను అపవిత్రపరచుకోలేదు. కాబట్టి ఇక్కడ మనోహ భార్యకి ఏం చెప్తా ఉన్నాడంటే, అపవిత్రమైనది కూడా తినద్దు. బలంగా ఉండాలంటే, ప్రత్యేకంగా ఉండాలంటే, నీ కుమారుడు నాజీరు చేయబడినగా వాడుగా, అంటే ప్రతిష్ఠించిన వాడు, దేవుని ప్రతిష్ఠించిన పుత్రుడుగా ఉండాలంటే, ఇశ్రాయేలుకు రక్షణ కలగాలంటే తల్లిగా నువ్వేం చేయాలో? ఫస్ట్ ద్రాక్షరసమైనను మద్యమైనను అపవిత్రమైన దానిని తినకూడదు. మనం ప్రత్యేకంగా ఉంటే మనం చూసి మన పిల్లలు ప్రత్యేకంగా ఉండేది నేర్చుకుంటారు. మనమే అన్నిటికీ రాజీ పడతా ఉంటే మన పిల్లలు
ఉంటారా? మనం చెప్తే వింటారా? ఒరే అది తినకూడదురా, అది చేయకూడదురా, అక్కడికి వెళ్ళకూడదురా అంటే వింటారా? మనం పోతామంటే మనం వెంబడే వస్తూ ఉంటాం. మన పిల్లలు మనం వెంబడే వస్తూ ఉంటాం. మన క్రియలే, మన మాటలే, మన యొక్క భాష, మన యొక్క జీవితమే మన పిల్లల మీద చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా అదే దాన్ని వెంబడిస్తారు. కాబట్టి తల్లిగా ఆకు దేవుడు ఆజ్ఞ, మొట్టమొదట నువ్వు ద్రాక్షరసంనే కానీ మద్యాన్నే కానీ త్రాగదు, అపవిత్రమైన దాన్ని తినదు, తల్లికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు మొట్టమొదటిగా. తర్వాత కుమారుని గురించి చెప్తా ఉన్నాడు. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీదకి మంగళ కత్తె వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడినటువంటి వాడు. కాబట్టి ఫిలిష్తీయుల నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింప మొదలు పెట్టినని ఆతో చెప్పాడు. కాబట్టి అట్టి విధానంలో జీవించి కుమారుని అనుగ్రహించబడిన తరువాత చూడండి 24వ వచనం చదవండి. 13వ అధ్యాయం 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జోర్యాను ఎష్తాయోలునకు మధ్యనున్న మహానిదానులు అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. కాబట్టి దేవుడు ప్రజలు రక్షిస్తానన్నాడు కదా, రక్షణ కొరకై దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తాం. దేవుడు ఆశీర్వదించినాడు ఎదిగినప్పుడు, బలం పొందినప్పుడు. తరువాత దేవుని యొక్క ఆత్మ జోర్యాకును ఇశ్రాయేలుకు మధ్యనున్న మహానేదానులో అతన్ని రేపుటకు. కాబట్టి ఎందుకంటే ఫిలిష్తీయులు బలముగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద అధికారం చేస్తామన్నారు ఆ దినాలు. ఎందుకంటే ఆ దినాల్లో వారికి రాజు లేడు. కాబట్టి వారు బహుబలముగా వారి మీద పరిపాలన. అలాంటి దినాల్లో దేవుడు నాజీరు చేయబడిన వ్యక్తిని, ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిని, దేవుడి యొక్క బిడ్డగా దేవుడు ప్రతిష్ఠించిన వ్యక్తిగా సంసోను ఇచ్చినాడు. అయితే ఈ సంసోను దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంది. ఏం చేసినాడు? తర్వాత 14వ అధ్యాయం మొదటి వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకటిని చూచెను. తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకటిని చూచి తిని మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా 3వ వచనం, వారిని స్వజనుల కుమార్తెలలో గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులతో నుండి కన్యకలు తెచ్చుకున్నట్లు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగింది. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో. కాబట్టి ఏం చేస్తాడు? మొట్టమొదటి స్టెప్ సంసోను ఏం చేస్తాడు? ఎదిగినప్పుడు, బలం పొందినప్పుడు ఏం చేసినాడు? వివాహ విషయంలోనే రాంగ్ స్టెప్ వేశాడు. వివాహ విషయాల్లో ఏదో సొంత నిర్ణయాలతో వెళ్తా అనుకుంటాం. దాని ద్వారా కలిగేటువంటి నష్టాన్ని మనం గుర్తించాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సంసోను జీవితంలో తాను చేసినటువంటి మొట్టమొదటి తప్పు, ఫిలిష్తీయులు అక్కడ వెళ్ళాడు, తిమ్నాతు పోయి అక్కడ ఒక ఆమెను చూసి, కన్యకను చూసి ఆమె నాకు ఇచ్చి పెళ్లించాడు. 3వ వచనంలో ఆ తల్లి చెప్తా ఉంది, నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకను తెచ్చుకుంటావా? రక్షణ లేనటువంటి వారు తెచ్చుకుంటావా? మార్మస్ లేనటువంటి వారు తెచ్చుకుంటావా? అలాంటి వారికి నీ కుమార్తెని ఇస్తావు? అలాంటి వారికి నీ కోడలుగా తెచ్చుకుంటావా? సున్నతి లేనటువంటి, రక్షణ లేనటువంటి, మార్మస్ అనుభవం లేనటువంటి వారు, ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి వారు ఈ దినాల్లో
దేవునికి విరోధంగా వెళ్తున్నటువంటి జీవితాలు లేకపోలేదు. కాబట్టి సాంసోను తన జీవితంలో మొట్టమొదటి తన వివాహ జీవితంలోనే రాంగ్ చెప్పేసి నాజీరు చేయబడిన వ్యక్తి, ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఏమంటాడంటే వ్రతపుత్రుడు రాయబడుతుంది. మూలభాష అంటే ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి దేవుని కొరకు, దేవుని పిల్లల రక్షణ కొరకు ఉంటాడనుకుంటే ఈ వ్యక్తి ఏమైపోయాడంటే తన ఎదిగినప్పుడు తన యొక్క వివాహ జీవితంలోనే ఒక సున్నతి లేని వారితో వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. తర్వాత జరిగిన నష్టం ఏంటంటే చూడండి 20వ వచనం, 14వ అధ్యాయం 20వ వచనం. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనినా అతని చెలికానికి ఏం చేయబడింది? దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రజలతో సున్నతి కలిగినటువంటి ప్రజలతో వివాహం చేసుకోకపోవడం ద్వారా ఏం కలిగింది? అక్కడ సమస్య వచ్చింది. అసమాధానకరమైన పరిస్థితులు వచ్చినాయి. అక్కడ వచ్చినప్పుడు ఈయన కోపించుకొని ఇంటికి వస్తే ఆయన భార్య తీసి అదే ఊరు తన స్నేహితుడిగా భావించుకున్న వాళ్ళకి చూడండి ఎంతగా దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎంతగా నష్టపోతా ఉన్నాడు, ఎంతగా కోల్పోతున్న కారణం ఏంటంటే అక్కడ దేవుని ఆత్మ కలిగినటువంటి దేవుని యొక్క ప్రత్యేక పుట్టుదే కానీ దేవుని చేత నడిపించబడలేదు. నాకు ఇష్టమైంది అంతే, నాకు ఇష్టమైనది కనుక నువ్వు వారికి ఇచ్చి నన్ను పెళ్లి చేయాలంటే, నాకు ఇష్టమైనది కనుక నాకు కావాలా. దేవుని ఇష్టంలే, తల్లిదండ్రులు ఇష్టంలే, ఇంకా ఏ ఊరు ఇష్టంలే, ఇంకా నా ఇష్టం, నాకు ఇష్టమైంది నువ్వు తీసుకొని అంతే. నువ్వు సత్తావో బతుకుతావో నాకు సంబంధమే లేదు అసలు. నువ్వు ఈ ముందు చనిపోయినా పర్వాలేదు కానీ నాకు మాత్రం నిర్భయ ఫిలిస్తీయుల చేతిలో చనిపోయినా పర్వాలేదు కానీ నాకు మాత్రం ఆ అమ్మాయి కావాలి. ఎవరు? తిరునాథులో ఉండే అమ్మాయి, ఫిలిస్తీయుల కుమార్తె నాకు కావాలి. ఇలాంటి జీవితం ద్వారా ఎంత నష్టపోతున్నాం, ఎంత కోల్పోతున్నాం. దేవుని యొక్క మహాశక్తి. ఆయనకి అయిపోయింది. తర్వాత 16వ అధ్యాయంలో చూడు, 16వ అధ్యాయం మొదటి రోజు ఏం చేసినాడు? తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. ఎక్కడికి చేరినాడు? బారిపోయింది, ఎక్కడికి పోయాడు? పవిత్రంగా తన తల్లి చెప్పాడు, మద్యం తాగొద్దు, ద్రాక్షరసం తాగొద్దు, అపవిత్రమైంది ముట్టొద్దంటే సున్నతి లేని ఫిలిస్తీయులతో వేశ్యతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ప్రత్యేకంగా ఉండవలసినటువంటి ఈ వ్యక్తి, దేవుని కొరకు, దేవుని ప్రజల రక్షణ కొరకు నిలబడవలసినటువంటి వ్యక్తి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? సున్నతి లేని వారి దగ్గరికి వెళ్ళారు. రెండవసారి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య దగ్గరికి వెళ్ళడం ద్వారా ఏం కోల్పోయాడు? రండి చూద్దాం. 19వ వచనం చదవక 16, 19. లేదా 20వ వచనం చదవలేక ఆమె సంసోను నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మేలుకొని ఎప్పుడు ఏదో నేను బయలుదేరి విరజిమ్ముకొందననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఏం చేస్తున్నాడు దేవుడు అతన్ని ఎడబాసినాడు. కారణం ఏంటి? మంగళగతి రావడంటే వేసి దగ్గరికి చేరడానికి బలవంతం చేసింది. చెప్పు నీ శక్తి, నీ యొక్క శక్తి, నీ బలం దేంట్లో ఉంది? చెప్పకపోతే నీకు నా మీద ప్రేమ లేదు కాబట్టి నాకు చెప్పలే. ప్రేమ అంటే చెప్తావు, నీ శక్తి ఎక్కడుందో, నీ బలం ఏంటో, నీ ఆస్తితో, నీ డబ్బులతో నీ ప్రేమ అంటే చెప్తావు. వేసలు చేసే పనులు ఇవి.
వేస్ట్ చేసే అందుకే సల్మాన్ గురించి తల్లి చెప్తాది, నీ బలము పరస్త్రీలకు ఇయ్యద్దు. నా కుమారుడా నేను చెప్పే ఉపదేశము ఆలకించు, నా కుమార్తె ఆలకించండి. కాబట్టి ఇక్కడ కోల్పోయాడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు. కారణం ఏంటంటే వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య దగ్గరికి వేశ్య చేసి వేశ్య గొయ్య లాంటిది, సమాధి లాంటిది అంటాడు సామెతల గ్రంథంలో. వేశ్య గురించి చాలా మాట్లాడారు. నరకాన్ని తీసుకుపోతుంది అంట వేశ్య, నరకాన్ని తీసుకుపోతుంది అంట. కాబట్టి ఈ దినాల్లో దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా జీవించవలసిన మనం సున్నతి లేని వారితో సంగత్యం, దేవుని కొరకు ప్రశ్నించి, దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని దేవుని పిల్లలుగా దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరంలో, పరిశుద్ధ రక్తంలో పాల్పొందుతున్నాం. మనం ఎటు వెళ్తున్నాం, ఏం కోల్పోతున్నాం గుర్తిస్తున్నాం. ఈ దినాల్లో యాత్ర జీవితం, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఎంత నష్టపోతున్నాం. కారణం ఏంటి అర్థమవుతున్నా? కాబట్టి ఆయనకు తెలియలే దేవుడు ఎడబాసినాడనే తెలియలే. తన శక్తి, తన బలం ఎక్కడుందో చెప్పేసాడు. నా మీద నీకు ప్రేమ లేదు, నా మీద నీకు ప్రేమ లేదా, నీకేం చేశాడు? నా మీద ప్రేమ ఉంటే నీ ఏటీఎం కార్డు నాకు నీ అకౌంట్లో ఎంత చెప్పు. వేసి చేసే పనులు ఇవే. నిజంగా ఈ దినాల్లో జరిగేటువంటివే. ఒక పరస్త్రీ వ్యామోహంలో పడ్డాడంటే వాడి జీవితం నాశనమే. ఇంకా ఈ దినాల్లో ఆడపిల్లలు ఎట్లున్నారు? డబ్బు ఉన్నాడా, మనకి ఏటీఎం కార్డు ఉందా, మనకి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి మన అకౌంట్లో, డబ్బులు చూస్తున్నారు. కానీ దేవుని పిల్లలే ఇలాంటి మార్గాల్లో వెళ్ళిపోతాం. చాలా వాడు రక్షణ యేసు ప్రభువు ఎదిగాడా, వాడు మారుమనసు పొందాడా, వాడు దేవుని మందిరానికి వెళ్ళేవాడా, అయినా ఇది దేవుని చిత్తమేనా, నేను ఈ విధంగా జీవించవచ్చా, ఈ విధంగా మాట్లాడవచ్చా, ఈ మార్గంలో నేను వెళ్ళొచ్చా, ఆలోచన. కారణం ఏంటంటే మనం వెళ్ళడం లేదు కాబట్టి వాళ్ళు కూడా రావడం లేదు. మనము వాళ్ళకి ప్రత్యేకంగా మనం వెళ్ళడం లేదు కాబట్టి వాళ్ళు కూడా మనం వాళ్ళు మన మనమే వారికి మార్గాలు చూపించేవాళ్ళు. అందుకే ఎంతో నష్టపోతా ఉన్నాం కుటుంబంగా, సంఘంగా. ప్రభు రాకడ దినాలు ఎంతో సమీపంగా ఉన్నాయి. దావీదు పశ్చాత్తాపడ్డాడు, దావీదు కన్నీరు గార్చాడు. దేవుని దగ్గర జవాబు వచ్చేంత వరకు వేడుకున్నాడు. వెళ్ళు, నిశ్చయంగా ధర్మము దక్కించుకుంటా ఉన్నప్పుడే వెళ్ళాడు. కాబట్టి ఆత్మ జీవితంలో ప్రభు దగ్గర మనవి చేయడం ఒక ఎత్తు, జవాబు పొందుకోవడం ఒక ఎత్తు. జవాబు రావాలి. మనం ఏదైనా చేయాలంటే, ఒక పని చేయాలంటే, ఒక కొత్త పని ఆరంభించాలంటే, దేవుడు ఏదైనా మాట్లాడాలి, దేవుడు సమాధానమే వాళ్ళ. కాబట్టి సొంత ఆలోచన బట్టి ఇదైతే బాగుంటుందేమో, ఈ మార్గం అయితే బాగుంటుందేమో. కాబట్టి జమలవాడికి వెళ్ళడానికి ఇది దావ బాగలేదని మరో కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఆలగడ్డ రూట్లో పోయి, చాగల మరి పోయి, పొద్దుదూరు పోయి జమలవాడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? సేఫ్టీ. కాబట్టి ఇది దగ్గరే, కానీ ఏం చేస్తాం, మార్గం సరిలేదు, గుత్తలు ఉన్నాయి, రోడ్డంతా పోయింది. కాబట్టి మార్గం ఎంచుకుంటున్నాం. మరి ఆత్మీయ జీవితంలో ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఏ మార్గం ఎంచుకుంటున్నావు? ప్రభు మార్గం ఎంచుకుంటున్నావా? ప్రభు దగ్గర జవాబు పొందుకుంటున్నావా? ప్రభు ఈ మార్గం కూడా వెళ్ళంటున్నాడా? గుత్తలైనా పర్వాలేదు, ఈ మార్గం కూడా వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే. ఇబ్బంది అయినా పర్వాలేదు, ఇరుకైనా పర్వాలేదు, కప్పలు ఉన్నాయి, గుండ్లు ఉన్నాయి, అయినా పర్వాలేదు, వెళ్ళంటే వెళ్ళాలా? దేవుని అడగాల వెళ్ళేదాన్ని. లేదు
ఎందుకులే ప్రభా సుట్టైనా పర్వాలేదు ఈజీగా పోతానంటే పర్లోక రాజంటే. కాబట్టి దేవుని ప్రజలుగా మరి సంసోను దేవుడు ఎడబాసిని గుర్తించలేకపోయాడు. ఎప్పుడు వెళ్ళి విరుచుకుతాను శక్తి ఫిలిష్తీయులను హతం చేస్తాననుకున్నాడు. కానీ ఏం చేయబడ్డాడు? చదవడమా 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత బంధించి అతడు బందీ గృహంలో తిరుగులు విసిరివాడాయను. అతడు క్షౌరము చేయబడిన తరువాత తల వెంట్రుకలు తిరిగి మలుచుటకు మొదలుపెట్టాడు. కత్తరియద్దు ఎంటలే నాజీలు చేయబడ్డాడు. అపవిత్రమైన దేని తినద్దు, మద్యాన్ని తాగొద్దు, నీకు పుట్టుపోయే కుమారుడి మీద మంగళ కత్తి రానియద్దు. ఏం చేయబడ్డాడు? కత్తిరించబడ్డాడు. ఎందుకు? నాకు ఇష్టమైంది. నీకు ఇష్టమైన మార్గం వెళ్తే, నాకు ఇష్టమైన మార్గం వెళ్తే ఏం చేస్తాను? దేవుడు కత్తిరించి దేవుడు ఎడబాచాడు. దేవుడు దూరం పోతాడు మన నుంచి, గుర్తుపెట్టాడు. తనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళాడు సంవత్సరం, కత్తిరించబడ్డాడు. శక్తి పోయింది, బలం పోయింది, ఎడబాసినాడు, కన్నుడు పెట్టాడు, గుడ్డోడైపోయాడు, తిరిగి విసిరిపడైపోయాడు, బందీ గృహంలో బంధించాడు. ఇంకా కిందకు వస్తే ఎగతాళి చేయబడ్డాడు. ఎగతాళి చేయడానికి మనం సంతోషించడానికి ఆ బందీ గ్రూప్లో ఉన్న సంవత్సరంలో తీసుకురా ఫిలిష్తీయుల దాగోను అనే గుడిలో 3000 మంది పైగా ఉన్నారట. వాళ్ళందరూ కూడి సంతోషిస్తా ఉన్నారు. ఎందుకంటే వీడు గొప్ప వ్యక్తి, ఒక పచ్చి దౌడు వెనుకతో 3 గుంటలుగా చంపినాడు ఫిలిష్తీయుల్ని. ఇలాంటి వ్యక్తిని వాళ్ళు పట్టుకొని గుడ్లుడు వ్యక్తి అని ఊరికే ఉంటుంది వాళ్ళ సంతోషం. ఈ సంవత్సరం ఎలాంటి వాడంటే ఒక దౌడు వెనుకతో 3 గుంపులు చంపేశాడు, 3 గుంపలు పడ్డాయి. ఇట్లా ఇంతమంది చంపినటువంటి వ్యక్తి సిగ్గాడు ఫిలిష్తీయుల శక్తి బలాన్ని కోల్పోయి. కారణం ఏంటంటే తనకిష్టమైన మార్గంలో వెళ్ళాడు. ప్రియమైన సహోదరుడా, నీకు ఇష్టమైన మార్గంలో వెళ్తా ఉన్నావా? జాగ్రత్త. దేవుడు ఎడబాస్తే తట్టుకోలేదు. దేవుని ఆత్మ కోల్పోతే తట్టుకోలేదు. సంవత్సరం పరిస్థితి చూడండి. దేవుడు ఎడబాసినాడు, శక్తి కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు, బంధింపబడ్డాడు, తిరుగులు విసిరిపడ్డాడు, ఎగతాళి చేయడానికి పిలువనప్పుడు అని చెప్పారు. తర్వాత అయితే 28వ వచనంలో ఒకే ఒక మాట అడిగాడు. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఈ ఒక్కసారి మాత్రమే బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తమును ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పంపించుకొననిమ్ము. యెహోవాకు ప్రార్థన చేశాను. ప్రభువా, నా జీవితంలో నేను జీవించిన జీవితం అంతా నాకు ఇష్టమైనట్లు నేను జీవించి తప్పు చేసిందని. నీ కొరకు నేను ప్రత్యేకంగా ఉండాలా? నాజరు చేయబడిన వాడుగా ఉండాలా? నీ ప్రజలను నేను రక్షించాలా? కానీ నేను నా ఇష్టానుసారంగా వెళ్ళాను. వేసు దగ్గర సంకేతం చేశాను. నా జీవులను కోల్పోయాను, ప్రత్యేకతను కోల్పోయాను, నా జీవితంలో శక్తిని బలాన్ని కోల్పోయాను. అయితే ఇంకొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదే నీకు మంచి తరం. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డా, దేవుడు మాట్లాడతావు. నువ్వు సమకూర్చబడాలంటే, తిరిగి కట్టబడాలంటే, దేవుని మార్గంలోకి రావాలంటే, ఇంతకాలం నీకు ఇష్టమైన మార్గంలో నీ ఆలోచన ప్రకారం జీవించినవేమో, నాకు ఇష్టమైన మార్గంలో నా ఆలోచన ప్రకారం నేను జీవించి సేవించినవేమో. దేవుడు నాతో మాట్లాడతానా, నీతో మాట్లాడతా ఉన్నాడు. సమకూర్చుకోవడానికి కోల్పోయిన దాన్ని సమకూర్చుకోవడానికి తిరిగి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ప్రభా, ఈ మధ్యాహ్నం కాలంలో ఇప్పుడే ఒక్కసారి నీ పాత్సరికి వస్తున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నాయా. నేను ఎంతో నష్టపోయాను, ఎంతో కోల్పోయాను, కుటుంబంగా కోల్పోయాను, ఆత్మీయంగా కోల్పోయాను. నీకు తెలుసు, నాకు తెలుసు.
సంసోను అదే ప్రార్థన చేశాడు. నా సొంతం నా ఇష్టపడగా నేను ఎంతో కోల్పోయాను. నా 2 కళ్ళు కోల్పోయాను. బందీగృహంలో బంధించబడ్డాను. ఫిలిష్తీయులకు ఎగతాళి చేయడం వల్ల ఉన్నాను. ఇదొక్కసారి నాకు పొగ తీర్చుకునే అవకాశం ఇవ్వవా? ఇంకొక్కసారి నాకు బలాన్ని దయచేవా? నాయన కరుణ చూపి నన్ను క్షమించి ఇంకొక్కసారి నాకు బలాన్ని ఇయ్యా. ఒకే ఒకసారి దేవుని అడిగాడు. దేవుడు వదిలిపెట్టాడా? సంవత్సరం వదిలిపెట్టాడా? చదవడమా కింద ఆ గుడికి ఆధారముగానున్న ప్రార్థన చేసినాడు. ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అప్పుడు అతని స్వదేశీయులు అతని తండ్రి ఇంటి వారు అందరూ కూడి అతన్ని మోసుకొని జోర్యాగును ఎష్తాయేలును మధ్యన అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని ఎక్కడ దేవునాత్మ ప్రేరేపించబడింది? అక్కడనే జోర్యాగును ఎష్తాయేలును మధ్య దేవునాత్మ ప్రేరేపించబడింది. మరలా దేవునాత్మ కలిగినటువంటి అదే స్థలంలో తెచ్చి పాత పెట్టబడ్డాడు సంవత్సరం. కాబట్టి తాను బతికున్న కాలంలో చనిపోయిన లెక్క కంటే ఎక్కువ చనిపోయినారంట. ఆ రోజు ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలు ముందుదే ఆ బలం తిరిగి రావడానికి కారణం ఏంటి? సంస్కృతిక ప్రార్థన. తిరిగి సమకూర్చుకోవడానికి కారణం ఏంటి? దావీదు జీవితంలో జవాబు పొందుకునేటువంటి ప్రార్థన. ఆత్మీయంగా ప్రభు పిల్లలుగా మనం కట్టబడడానికి, యాత్రను సాగించడానికి ప్రభు యొక్క చిత్తమేంటో ప్రభు దగ్గర జవాబు పొందుకొని వెళ్తే కనుక మనం కూడా ఏ నష్టాన్ని కోల్పోం, ఏ నష్టం పొందాం. నష్టపరచబడుతున్నామంటే కారణం ఏంటంటే నా ఇష్టం, నాకు ఇష్టమైంది, నా ఇష్టము. ఈ మాటల ద్వారా ఎంతో నష్టపోతా ఉన్నాం. సంవత్సరం కూడా నష్టపోయినాడైతే తిరిగి తన ఇష్టాన్ని, తన జీవితాన్ని అంతా కూడా ప్రభు గురించుకుని ప్రభు ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా అని చెప్పి దేవునికి అప్పగించుకున్నాడు. దావీదు సంవత్సరం తిరిగి దేవుని సన్నిధికి తీసుకొని రాబడ్డాడు. ఆ శవము కూడా ఎక్కడికి వచ్చింది? ఎక్కడైతే దేవుని ఆత్మ ప్రేరేపించిందో ఆ జోర్యాకును ఎష్తాయేలును మధ్య తిరిగి రావడం వచ్చి ఆ దేహం కూడా అక్కడ విడిచిపెట్టబడలేదు. కారణం ఏంటి? తిరిగి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తిరిగి అదే స్థలానికి మళ్ళా వచ్చి. కాబట్టి 60 దినాల్లో రక్షించబడినటువంటి ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ యొక్క ఆసక్తులకు రావాలంటే ఏం చేయాలి? ఆ స్థానంలోకి మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేనైతే కోల్పోయినామో దాన్ని అడగాలి. ఎక్కడెక్కడ తప్పిపోయినామో అడగాలి. 60 దినాల్లో ఉన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ, ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ ఆసక్తి, దేవుని మందిరం పైనటువంటి ఆసక్తి, ప్రేమ ఎంతో కోల్పోయినా తిరిగి పొందుకోవాలంటే దావీదులాగా కన్నీరు వాసి ప్రార్థన, సంవత్సరంలాగా ప్రభువా దేవా ఒక్కసారి ఎంతో వేదనతో దుఃఖంతో సంవత్సరం దేవుని అడిగాడు. కాబట్టి ప్రభు వాళ్ళలో సమీపింపకూడదు. మనం కూడా ఈ విధానంలో ప్రభుని అడుగుదాం. కోల్పోయిన దాన్ని తిరిగి సమకూర్చుకుందాం. ఆత్మీయ జీవితంలో, భౌతికమైన జీవితంలో మన ఇష్ట ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా వెళ్ళి నష్టపోయిన దాన్ని తిరిగి సమకూర్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకా చూడండి, మనం ఇంకా ఎక్కడ నష్టపోతున్నామంటే ఇంకో 10 నిమిషాలు చెప్పి వాటిని ముగించేస్తాను. రండి, మాలాకి గ్రంథం. ఎక్కడ మనం ఆత్మీయంగా భౌతికమైన జీవితంలో నష్టపోవడానికి కారణం ఏంటి?
సమకూర్చుకోకుండా నష్టపోతున్నామంటే కారణం ఏంటి? రండి, మాలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, 3:7. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనగా వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతున్నని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా జనులు అంటున్నారు, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొక్క దొంగిలున, అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాపనలను ఈ యొక్క దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తాను. భౌతికమైన జీవితంలో ఎందుకు నష్టపోతున్నామంటే దేవుని యొక్క ఆజ్ఞల కట్టడలను అనుసరించే విషయంలో తిరస్కరిస్తున్నాం. దేవునికి 10వ భాగం ప్రతిష్టాపన తీసుకొచ్చే విషయం, 10వ భాగం అంతా సంపూర్ణంగా వేయాలంట. తెస్తున్నామా 10వ భాగం సంపూర్ణంగా? నా వాటికైతే నేనే దొంగలిస్తాను. నేనే కొన్నిసార్లు ఖర్చులు బట్టి చేయలేకపోతాను, నా ఇబ్బందులు బట్టి, అక్కర్లు బట్టి. కొన్నిసార్లు అభివృద్ధి పొందకపోవడానికి సమకూర్చుకోబడకపోవడానికి కారణం ఏంటంటే దొంగిలించునే ఉన్నాం. ఇచ్చి నన్ను శోధించాడు, ఊరికే నన్ను శోధించాడు. అప్పుడు నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలకు విస్తారంగా ఇస్తాను. కొరతలు కలిగి ఉన్నామంటే, ఇబ్బందులు కలిగి ఉన్నామంటే, అక్కర్లు కలిగి ఉన్నామంటే దేవుడు ఇచ్చే విషయంలో ఎంతో బిగబట్టిన వారంగా లేకపోలేదా ఈ దినాలు? కాబట్టి 500 నోటు అంటానంట, 100 రూపాయలు 200 నోటు అంటే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నావు అంటే 500 నోటు అంటానంట. నేను పెద్ద పెద్ద రెస్టారెంట్లో తిరుగుతాను, పెద్ద పెద్ద విమానాల్లో తిరుగుతా ఉన్నా, పెద్ద పెద్ద బస్సులు. నా జీవితం అంతా హై అని చెప్తుందంట. నా జీవితం అంతా హై స్థానంలో పోతా ఉన్నానంట. 200 అంటాడంట, నా జీవితం కూడా హై అంటదంట. 50 రూపాయలు అంటదంట, నాది మిడిల్ క్లాస్ అంటారు. మధ్యరకంలో తిరుగుతా ఉన్నాడంట. 20 రూపాయలు 10 రూపాయలు అంటదంట. నువ్వేడ తిరుగుతానంటే చర్చిలో కార్పెట్లు తిరుగుతాను. ఆ చర్చిలో నుంచి ఈ చర్చిలకి, ఈ చర్చిలో నుంచి ఆ చర్చిలకి 10 రూపాయలు 20 రూపాయలు 5 రూపాయలు ఆడ తిరుగుతానంట. సంపాదించేదేమో ఇంత, దేవుడికి ఇచ్చేదేమో ఇంత. దీనివల్ల నష్టం కలుగుతుంది అనుకుంటున్నావా? దీనివల్ల కూడా నష్టమే మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నాకు ఇచ్చి మీరు నన్ను శోధించాడు కండి, ఆకాశపు వాకళ్ళు నింపి పట్టజాలకు ఇస్తారని నేను దేవుడు అనుకోమారిస్తాను. దావీదు తిరిగి సమకూర్చుకున్నాడు కదా, ఎవరెవరు పంచిపెట్టాడు చూద్దామా ఒకసారి రండి. దావీదు కూడా తిరిగి దోపుడు సొమ్ము తన కోల్పోయిన అంతా తిరిగి సమకూర్చుకున్నాడు కదా, ఎవరెవరు పంచిపెట్టాడు చూద్దామా ఒకసారి రండి. మొదటి సమయాలు గ్రంథం 30వ అధ్యాయం.
చూడండి 22వ వచనం చదువు. 30:22. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారినైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచింది కనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనం ఏమి వీరికి ఇయ్యమో తమ భార్య పిల్లలను వారు తీసుకొని వచ్చునని. దావీదు ఏం చెప్పినాడు చూడండి. కొంతమంది ఉన్నారు స్వార్థపరులు. ఏమి ఇచ్చాలి? దేవుడికి ఇచ్చేమొచ్చది, సేవకుడికి ఇచ్చేమొచ్చది, ఎవరికైనా అగ్రహులకి ఇచ్చేమొచ్చది. వాళ్ళు మనతో పాటు యుద్ధానికి రాలేదు కదా, వీళ్ళకి ఏంటి ఈ దోపుడు సుఖంలో ఏం బాగుండదు, వాళ్ళ భార్య పిల్లలు మాత్రమే ఇచ్చామన్నారు. ఎవరంటే వాళ్ళు ఏం రాయబడుతుంది? దుర్మార్గులు పనికి మార్గులు రాయబడుతుంది. స్వార్థపరులకు రాయబడలేదు దేవుని గ్రంథంలో. ఎవరికి ఇవ్వద్దు. ఇదంతా మనమే తిన్నాం. మీరే పెట్టుకుంటా, నేనే పెట్టుకుంటా. ఇట్లాంటి వాళ్ళ గురించి ఏమని రాయబడింది? దుర్మార్గులు పనికి మాలిన వారు రాయబడింది. కాబట్టి ఇవ్వద్దు వాళ్ళకి. వాళ్ళు రాలేదు కదా యుద్ధానికి. కొంతమంది ఆగిపోయినారు, పరిగెత్తలేక, నడిచిపోలేక, నది దాటలేక ఆగిపోయినారు. కొంతమంది ఆగిపోతే వీళ్ళకి ఏమి ఉంది? దోపుడు సొమ్ములో భాగం. వీళ్ళకి ఏమి ఇవ్వద్దు. దావీదు ఏమన్నాడు చూడండి. 23వ వచనం. అందుకు దావీదు వారితో ఇట్లా, నా సహోదరులారా, దుష్టులు దుర్మార్గులు ఏమన్నాడు? నా సహోదరులారా. చదవడిక. యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగో చేయకూడదు. దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వకుండా మీరు ఎందుకు ఇట్లా చేశారు? దేవుడు ఇచ్చాడు సమృద్ధిగా. దేవుడికి ఇవ్వండి సమృద్ధిగా. ఇంకా సమృద్ధిగా ఇచ్చాడు కదా, ఇంకా సమకూర్చబడుతుంది కదా. కాబట్టి ఏమంటున్నా అంటే ఇలాగ చెప్పొద్దు. దేవుడు మనకి ఇచ్చినాడు కనుక ఇలాగో చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు? యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో, సామాన్యంగా నిలిచిన వారి భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమానముగానే పాలు పంచుకుంటారు కదా. కావున నాడు నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలు అట్టి పంపకము కట్టడంలో న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించినాడు. యుద్ధానికి పోయేవాడంతో సామాన్యంగా ఉండేవాడు కూడా అంతే భాగం. ఈ యుద్ధానికి రాలేదని సామాన్ కావులంత బాగుంటుందని ఏమన్నా? అది లేదు. అందరూ సమానమే. నేను ఇవ్వాలా, మీరు ఇవ్వాలి సమానం. నేను ఇప్పుడు బిగుపడితే నాకు కొరతలే, మీరు ఇప్పుడు బిగుపడితే మీకు. కాబట్టి ఇంకా ఎవరికి ఇచ్చినట్టే చూడండి. 26వ వచనం. దావీదు షిలోహుకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలను ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుతున్నానని చెప్పి వారిని పంపించెను. బేతేలులోను, దక్షిణ రామోతులోను, యత్తీరులోను, అరోయేరులోను, షిమ్మోతులోను, ఎస్తేయేములోను, రాకాలోను, యెరహ్మెయేలీయుల గ్రామములలోను, కేనీయుల గ్రామములోను, ఓర్మానులోను, కోరాషీయులలోను, ఆతాకులోను, హెబ్రోనులోను దావీదును అతని జనులు సంచరించిన స్థలములన్నిటిలో ఉన్న పెద్దలకు దావీదు పంపించాడు. పెద్దలకు కూడా పంపించినాడు. ఎక్కడెక్కడైతే దావీదు సంచరించినాడో, ఎక్కడెక్కడైతే ఉన్నాడో ఆ గ్రామాల్లో పెద్దలందరికీ కూడా పంపించాడు దోపుడు సొమ్ములో బహుమానం. మనం దేవునికి ఏం చేస్తున్నాం మరి? ప్రతిష్టాపనలు అంటే ప్రత్యేకంగా దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు. దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం తీసుకుంటాం. లేకపోతే మనం దొంగిలించినట్లే అర్థం. కాబట్టి
దేవుని ప్రజలుగా ఇలాంటి జీవితం తరపున నష్టపోయేటువంటి జీవితం లేకపోలేదు, కోల్పోయేటువంటి జీవితం లేకపోతే ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ. కాబట్టి దేవుని విషయంలో దేవుని యొక్క మనం తప్పిపోయినాం. ప్రభు దగ్గర ప్రభు పాదాలు పెట్టుకొని సమకూర్చుకున్నాం, పశ్చాత్తాపం. నిజమే ప్రభు, సంవత్సరం తన ఇష్టానుసారంగా నాకు ఇష్టమైంది అని వెళ్ళినాడు. సున్నతి లేని ఫిలిస్తీయుల స్త్రీని వివాహం, ఆ స్త్రీ వేరే వారికి ఇవ్వడు. తర్వాత వేసింది అనుకున్నాడు. బలాన్ని, శక్తిని, ప్రభావాన్ని కోల్పోయాడు, నీ ఆత్మను కోల్పోయాడు. కన్నులు ఎదుగుపడ్డాడు, తిరగలిసివాడు, బందీ గృహంలో ఉన్నాడు. అయితే ఒక దినాన మరలా నీ దగ్గర పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మరలా యోస్తేయులను జోర్యాకును మధ్యలోకి తీసుకొచ్చిన శత్రువుల మీద పగ తీర్చుకునే అవకాశం ఇచ్చిన, బలాన్ని ఇచ్చిన కదా ప్రభు. నేను కూడా నా ఇష్టమైన మార్గంలో ఎంతో నష్టపోయాను, నన్ను క్షమించాను. సాంసోను వలె గ్రహించేటువంటి మనసు నాకు. దావీదు తన శ్రమ వస్తుందని పోయినాడు, కానీ సౌలు చేత దేవుడి చింత మీద అనుకోకుండా వెళ్ళి నష్టపోయాడు. కనుక తిరిగి సమకూర్చుకున్నాడు, తిరిగి పంచిపెట్టినాడు, సమృద్ధి గలవాడిగా ఉన్నాడు. నన్ను కూడా సమకూర్చుకోవడానికి, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని రక్షించుకోవడానికి, దేన్నైతే కోల్పోయి నాకు సమకూర్చుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభా. నీ ఆజ్ఞలు, నీ కట్టడలు వింటున్నావు అనుకుంటున్నావు, కానీ తిరుగుబాటు చేస్తున్నావు. నీ ఎంత దొంగిలిస్తూనే ఉన్నావు, నష్టపోతున్నావు. నువ్వు ఇచ్చి శోధించి నన్ను అడగమను, నేను అడగను. ఇచ్చింది లేదు, అడిగింది లేదు, నష్టంగా ఉన్నానయ్యా, క్షమించు. ఇక్కడి నుంచైనా నీ భావం ఇచ్చింది కనపరచడానికి నాకు సహాయం చేయండి. సమకూర్చుకోవడానికి, భౌతికమైన ఇబ్బందుల నుండి, అక్కడి నుండి విడిపించబడి ఆశీర్వదించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. నీ దేవుని అడిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దేవుని బిడ్డలుగా మన ప్రభువు ప్రతిష్ఠ చేసుకొని, మన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకొని, ప్రభు యొక్క రక్తంలో, ప్రభు యొక్క శరీరంలో పాల్గొందాం. దేవుడి మాటలు దీవించుతారు. మోకరించండి, మోకరించండి, ఎవరు వైపు చూడదు, మోకరించండి. సాధ్యమైనంత వరకు మోకరించాము. ఎవరస్తులు కూడా అటు చూడద్దు. నీ జీవితంలో ఇంతవరకు నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించినాడు. దేవుడి మధ్యాహ్న కలసంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఇష్టాన్ని, దేవుడి చిత్తాన్ని దేవునికి అప్పగించుకొని జీవితాన్ని, దేవుని జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, గొప్పవారిగా గొప్పదానిగా చేయాలని దేవుని యొక్క ఆశ. దేవుని స్థానాన్ని కోల్పోవద్దు. మధ్యాహ్న కలసంలో సమకూర్చుకో. యేసు ప్రభు నీ కొరకు కల్వరిశిలలో ప్రాణం పెట్టినాడు, రక్తం మార్చినాడు, మరణించినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. నేను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను విమోచించడానికి, దేవుడి యొక్క బిడ్డగా నేను ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. దేవుడుగా తండ్రిగా పుట్టాడు. ఎందుకంటే నిన్ను ధనవంతురాలు చేయాలని, నిన్ను ధనవంతులు చేయాలి. ప్రియమైన సహోదరి, సహోదర, భూమి మీద విపత్కరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ సమయం నాకు కాదులే అనుకోవద్దు. సంవత్సరం నష్టపోయినట్లు నష్టపోవద్దు. దావీదు నష్టపోయినట్లు నష్టపోవద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి సమకూర్చుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన, కన్నీటితో కూడినటువంటి ప్రార్థన, దేవుని యొక్క ఆజ్ఞలు తిరస్కరించే విషయంలో, దేవుని యొక్క మాటలకు లోబడని విషయంలో నష్టపోయినటువంటి జీవితం లేకపోలేదు. దేవుడికి ఇచ్చే విషయంలో బిగబెట్టి నష్టపోయిన జీవితం లేకపోలేదు. ప్రియమైన సహోదరి, సహోదరుల, జీవితకాలం కొంచెంగానే ఉంది, బహు కొంచెంగానే ఉంది. కాబట్టి దేవుడి సన్నిధిలో తగ్గించుకున్నాం, అప్పగించుకున్నాం, విచారణ